ప్రభు? ఆ గజ దొంగ భూపతి గుంపు మమ్మల్ని సర్వనాశనం చేసింది. మహారాజా, రామరాజు మహారాజా, ఇదాని పరిపాలన. శ్రీరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. జయ జయ శ్రీమదఖండ సామ్రాజ్య లక్ష్మీదురంధర. జయ శ్రీ రామరాజ మహీపాలచంద్ర. శ్రీరస్తు, విజయోస్తు, సర్వదా దిగ్విజయోస్తు. జయ జయ సూరి గణాభినందిత సుగుణ పరిపూర్ణ సుమిత్ర గర్భ కలశాంబుధి పూర్ణచంద్ర. జయ చంద్ర యువరాజచంద్ర. శ్రీరస్తు, విజయోస్తు, సర్వదా దిగ్విజయోస్తు. జై ధర్మావతార, జై ధర్మావతార. ప్రభువులది ధర్మం, ప్రజలది కర్మం. ఎవరిదా నిష్ఠుర వాక్యం? వీడిది. ఈ దిక్కుమాలిన వాడు ప్రభు, ఈ దిక్కుమాలిన వాడు. నిష్ఠూరం కాదు, నిందా కాదు మహాప్రభో. తమరికి కూర్చొని ధర్మంగానే రాజ్యం చేస్తున్నారు. ఆ పొలిమేరలో అక్కడ మమ్మల్ని ఆ భూపతి పొట్టలు పెట్టుకుంటున్నారు. తండ్రి పొట్టలు పెట్టుకుంటున్నారు. పొలిమేరలో మా సేన కాపుండేది, రక్షణకు రాలేదా? వచ్చింది. వాడు వాడి దండు మమ్మల్ని భక్షించిన తర్వాత మీ సేన రక్షణకు వచ్చింది ప్రభు. మహారాజా, 100 మందిని పెళ్లిగని తరలిపోతున్నాం. ఒక్కడిని మిగిలేదు. ఎదురు తిరిగిన పడుచు వాళ్ళు వాళ్ళ కత్తులకి ఎరైనారు. ఆడపిల్లలందరినీ ఆ దొంగలు ఎగవేసుకుపోయినారు తండ్రి. మహామంత్రి, పొలిమేరకు కాపున్న సేనానిని బంధించి తెప్పించండి. ఈ దురంతానికి బాధ్యత వానిది. నిదానించండి ప్రభు, నిదానించండి. మన సేనాని సైనికులు మనుషులే కాని పక్షులా వలసల చోటికి వాయువేగంలో వెళ్ళి ఆడటానికి కాపు ఒక చోట ఉంటే తాపు ఒక చోట ఉంటుంది మహాప్రభు. అవును ప్రభు, కన్నాన పోయి కన్నాన వస్తున్నాడు ఆ గజ దొంగ. ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడతాడో ఎవరికి తెలియదు. అందరం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం ప్రభు. భయం లేదు, మా ప్రజలను మేము 1000 కళ్ళతో కాపాడతాం. తాత, పరిస్థితులు చక్కబడే వరకు నీవు మా కోటలో ఉండు. తీసుకువెళ్ళండి. మహామంత్రి, సర్వ సైన్యాన్ని సన్నాహం చేయించండి. సరిహద్దు రక్షణకు మేము స్వయంగా తరలిపోతాం. పోయి ఏం ప్రయోజనం ప్రభు? ఆ గజ దొంగకు ఆశ్రయం ఇస్తున్న తిరుమల నాయకుడు కూడా గజ దొంగే. ఆ ఇద్దరు అంతమైతేనే కానీ ప్రజలకు రక్షణ లేదు. నిజమే, కాని భూపతికి రక్షణ ఇస్తున్నానని నాయకుడు బహిరంగంగా అంగీకరిస్తాడా? అతడి చర్య సత్యమే అయినా ఇది నెపంగా సాటిరాజు మీద దండెత్తడం రాజధర్మానికి విరుద్ధం ఆయన. రాజధర్మం ప్రజా రక్షణక, ప్రజా నాశనానికా ప్రభు? సాటి రాజని తాము భావిస్తే సద్బుద్ధి కలిగించండి. మంచిగా ఒకసారి చెప్పి చూడండి. అది జరగని పని జయచంద్ర. నాయకుడు మన సమ్ముఖానికి వస్తాడా? రాకపోతే తమ ప్రతినిధిగా నన్ను పంపండి. శాయశక్తులా మైత్రికి ప్రయత్నిస్తాను. జయ, మా బాధ్యతను మేము గుర్తించగలం, నిర్వర్తించగలం. సక్రమంగా నిర్వర్తించమని మనవి. ప్రభు, మీకు నాయకుడి మీద నా జాలి, భూపతి మీద నా దయ, ప్రజల మీద నా పగ. చిరంజీవి, మా సన్నిధిలో ఎవరి ధర్మపన్నాలకు తావులేదు. వాచాలతను మన్నించు. మన్నించరని తెలిసినా మనవి చేయక తప్పదు ప్రభు. రాజధర్మం పేరిట పంతాలతో పట్టింపులతో ఈ తీరును ఉపేక్ష చేస్తే ఆ దోషంలో రామరాజ మహారాజుతో పాటు యువరాజు జయచంద్రుడు కూడా భాగస్థుడే. చిరంజీవి, ఉద్రేకం హద్దు మీరుతున్నది. నీవిక నిష్క్రమించు. ఆజ్ఞ. ఏం కావాలయ్యా? అమ్మ ఆశీస్సు, నీ అనుగ్రహం. ఏం సాధించడానికి నాయన? మనకు తిరుమల నాయకుడికి మైతే అమ్మా. నానా, మరి నాయన గారు అనుమతించారా? బిడ్డల గోడు తల్లి వినాలి కానీ ప్రభువులు వింటారమ్మా. భూపతి అంతంగానిదే ప్రజలు బ్రతకలేదు. వాడి అంతం చూడందే నేను నిద్రపో. ఇది నా నిశ్చయం కాదనవని నిన్ను వేడుకుంటున్నా. ఆశీర్వదించుకో. ఒంటరిగా వెళతావా నాయన? బలగంతో వెళితే తగవకు వెళ్ళినట్టు కదా అమ్మా. నాయకుడు ఎదటబడి నచ్చజెప్పి సామంగా కార్యం సాధించుకొస్తాను. అంతటి వాడవే తండ్రి. తలచినది సాధించగలవనే ధైర్యము, వివేకివనే విశ్వాసము నాకున్నది. నాయన, అమ్మా, తిరుమల నాయకుని సన్నిధిలో అతి చాకచక్యంతో మెలగాలి సుమి. వారి ఆధిక్యతను మన్నించు. వారు ఆగ్రహించినా సహనంతో వ్యవహరించు.
మనం కార్యసాధకులమని మరువకు. అంతఃపురంలో విమలమ్మని విశ్వాసపాత్రురాలు, రాకుమారిని ఎత్తి పెంచిన ఉత్తమురాలు కలదట. నాయకుడు ఆమె మాట మన్నించేనట. నీకు ఆమె సాయం లభించటం మేలు. రాకుమారి శ్రీదేవి పరహిత చింతనలు సర్వసములు అయిన సదానంద స్వాములు తీర్చిదిద్దిన శిష్యురాలట. ఆ సుకుమారి తప్పక నీ ఆశయమును నెరవేర్చేనులే. నీ సంకల్పానికి దైవబలం తోడు కావాలి. మన ఉభయ రాజ్యాలకు మైత్రి పసగాలి. అలాగేనమ్మా, వెళ్ళొస్తా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయన. జయ విజయ మహారాజా. యువరాజు గారు తెలిసిందా? తెలిసింది ప్రభు. యువరాజులు ఒంటరిగా తిరుమల నాయకుని పరగణాలో ప్రవేశించారు. ఏం సెలవు? ఈ వార్త మన సీమలో వెల్లడి కారారు. జాగ్రత్త. దేవరాజ్. బరాబరులు దొరా, బరాబరులు. ముసలా, కొల్లగొట్టిన ముళ్ళు ఎంతరా? మరువు తేల్చాందరా. బంగారం మణుగు, వెండి 10 వీసులు, కట్టుకోకలు చుట్టుకోకలు 4 కావిళ్ళు, మరి కన్నెలో కలిసి కట్టు 4, కాని దొరకంటికింపైంది ఒక్కతే. ఏమిటి పిలిపిస్తాం? అరే అలపోతు, ఈ ముళ్ళలో సగం ఎండి సగం పైడి తిరుమల నాయక మహారాజు కాడగట్టినాడు. మన కట్టాజిద్దాం అని చెప్పరా? అవుతారా? ఎంతకాలం ఈ చెల్లింపులు అటు తీసినట్టే ఇటు ఓ దెబ్బ తీరాదో, అప్పుడు గద్దె అనేదవునుగా. ఈ కట్నాలు కానుకలు పంపే పనే ఉండదుగా. రేపు ముసలా, నేనంత ఎరికమాలని వాడు అనుకుంటివో? నాయకుడి మీది కురికితే అంత లెక్క సేన ఉండే ఆ కట్ట మన దండుకు తరమో? సేనతో సీమలో మనుషులు ఏకం కారో? కట్నాలు కానుకలు వంటివో? ఆ ముల్లి మన అబ్బ సొమ్మ దోచుకొచ్చిందే కదరా. ఆడ పళ్ళ కొడుతుంటివి, ఈడకొచ్చి నీడ బతుకుతుంటివి. ఇదే మనకు హాయిగందరా. రాజులిద్దరూ ఏకం కారో? అడ్డుగా కొండలే ఈ దొర ఉండలే. మనకి ఎరికి లేకుండా ఇద్దరు ఒక్క మాట మీదకి వస్తే అంత లెక్క తప్పొస్తే ముందు ఇటు నరకమో. భూపతి ఎంత గండు మగడో నాయకుడికి ఎరికే గందరా. కష్టమంటే బుస్సుమనమో. తిరుమల నాయకుడు కోటకొమ్మ శిలకరా, మేపితే మేసిపడుండే పిట్ట. పిట్ట ఆ భూపతి ఈ నాయకుడు గుప్పిట్లో ఉన్న పిట్ట. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు గొంతు నులిమి విసిరేయగలం విమల. ఆ పని తక్షణం చేయడం లేదు ప్రభు. విమల, సనవుంది కదా అని హద్దు మీరుతున్నా. క్షమించండి. స్వామి క్షేమం ప్రజల క్షేమం కోరి మనవి చేస్తున్నాను. ఆ గజదొంగ భూపతి మీ ఆదరణకు పాత్రుడు, సాటి ప్రభు రామరాజు మీకు విరోధ. ఏమిటి మీ నీతి? ఇదే రాజనీతి. అతిథి చేత పామును చంపించే చాకచక్యం. రామరాజు భూపతో ఎవరో ఒకరి కల్లోలంలో హతం కాక తప్పదు. మిగిలిన వాడెప్పుడూ మనకు లోకువి. మనం కాలు కదల్పనక్కర లేకుండా కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. అర్థమైందా? అన్యాయం కాదా ప్రభు? అన్యాయం న్యాయం అంటూ అంగలార్చేది ఆశ్రమం వాసులు కానీ మేము కాదు. మాది విజయ దీక్ష. ఏ ఉపాయమైనా సరే మాకు న్యాయం. ప్రభు విమల, ఇకెప్పుడు ఈ ప్రస్తావన మా సముఖంలో తేవద్దు. జయముజయం మహాప్రభు. రాకుమారి శ్రీదేవి తమ దర్శనానికి రాబోతున్నారు. అలంకరణ పూర్తయిందా మేనక? సరే, నీవు ముందుగా ఆశ్రమానికి వెళ్ళి నేను చిరంజీవి క్షణంలో వస్తున్నామని సదానంద స్వాముల వారితో మనవి చెయ్యి. కళ్యాణం. నాన్న, ఆశ్రమానికి వెళ్ళి గురుదక్షిణ సమర్పించొస్తాను నాన్న. గురుదేవుల కృప వలన చదువుల సరస్వతి వైనావు తల్లి. సదానంద స్వాములు వారి దీవెనలు అందుకుని ధన్యురాలవై తిరిగి రామ్మ.
విమల, నాకు మారుగా గురుదేవులకు నమస్కరించు. తాము దయచేయడం ఉచితమేమో. రావలసింది, కానీ అత్యవసరమైన రాజకార్యం ఉంది. మీరు వెళ్ళిరండి. వెళ్ళిరమ్మా. రాజనందిని హృదయాధినాథ మహాదేవా 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 హర హర పుర హర శంభో శంభో హర హర పుర హర శంభో. మోహన తాండవలోలా మహాదేవ్ మహాదేవ్ దేవాదిదేవ శూలధరా కైలాసనాయక కైవల్యమందార కైలాసనాయక కైవల్యమందార ఆనంద గంగా తరంగాంతరంగా ఆనంద గంగా తరంగాంతరంగా హర హర పుర హర శంభో హర హర పుర హర శంభో. ఘనాఘన జటామండలి కరుణేందు కళాభరణ నాగేంద్ర కేయూర నట రాజ రాజా జయ వీర జయ మహావీర జయ మహావీర హర హర పుర హర శంభో. జయ నటరాజు. రండమ్మా రండి. జయ సదానంద సద్గురు స్వామి. జయ నటరాజు. లేమ్మా సౌభాగ్యవతి. నటరాజ కటాక్షం వల్ల నీవు నేర్చిన విద్యలు సఫలమవుతాయి. నీ జీవితం ధన్యమవుతుంది శ్రీదేవి. తమ ఆశీస్ అమోఘం గురుదేవ. ఇదే రాకుమారి తమకు సమర్పించు గురుదక్షిణ. ఆ ఉడుపులు ముడుపులు దేశంలో పేద ప్రజలకు పంచిపెట్టండి. కుమారి, ఇదే నీకు మా ఆశీస్సు. శాంతికి అపరావతారులైన సదానంద స్వాములు శిష్యురాలికి ఖడ్గదానం చేస్తున్నారా? ఏమిటి విపరీతం? విపరీతం కాదు విమల, ఉచితమే. అమ్మాయి శ్రీదేవి, నీకు విద్యాబుద్ధులతో పాటు వివేకము అలవడింది. మీ తండ్రి పాముకు పాలు పోసి పెంచుతున్నాడు. ఆ గజదొంగ భూపతికి మన సీమలో ఆశ్రయమిచ్చి వాడు కొల్లగొట్టి తెచ్చిన ముళ్ళలో కట్నాలు కానుకలు అందుకుంటూ ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతడికి చెబితే వినే నేర్పు లేదు, చెప్పినా లాభం లేదు. ఇక దేశ రక్షణ భారం నీది, ఆ బాధ్యత మీ తరం వారిది. అందుకే నువ్వు ఈ ఖడ్గం ధరించాలి. దేశ రక్షణ కోసం ప్రాణుమాలిక లేకుండా అప్రమత్తురాలవై నువ్వు మెలగాలి. ఇదే నీకు మా ఆశీస్సు. నటరాజస్వామి ఆజ్ఞ. తమ ఆజ్ఞ శిరసావహిస్తున్నాను గురుదేవ. జయ నటరాజ.
సెలవు. అదేమిటి మేనక, ఇంతసేపు ఏమైనా? నేనేమైనాను మేనక అదే అయిందమ్మా. ఇద్దరం కలిసి పాలు తేపోయినాం. మందలో కొన్ని ఆవులు మారాం చేసే, మరికొన్ని సస్యవిరాన్ని సత్యాగ్రహం చేసే. వాటన్నిటినీ బ్రతిమాలి బామాలి పట్టుకొచ్చేటప్పటికి ఈ వేళ అయిందమ్మా. సరే, మేము ఆలయానికి వెళుతున్నాం, మీరు కూడా వెంట రండి. రావడానికి అభ్యంతరం ఏం లేదు కానీ మీరు వెళ్ళడం అంత సమంజసంగా లేదమ్మా. అదే? అడవిదారి చిరుతలు సింహాలు అడ్డు రావచ్చని. అయితే నువ్వు రానక్కర్లేదు. నేను రానవద్దు, మీరు పోనవద్దు తల్లి. గజపతి గురుదేవా, చిరంజీవులకు తోడుగా ఆలయానికి వెళ్ళిరా. చిత్తం గురుదేవా. సీమింటి నుంచి ఎవడో పడిచోడు ఒకే దౌడని మన గురింపుకు పోతుండాడు. కలిగిన లేకుండా రామరాజు సీమ నుంచి. అయితే నువ్వు పోయి కొమ్ముగాయి. అయ్యో స్వామి నటరాజా, నీ కరుణ, తిరుమల నాయకుని మైత్రి లభించాలని ఈ సీమకు తరలి వచ్చాను. రామరాజ మహారాజ కుమారు జయచంద్ర నామధేయు శరణంటినయ్యా జగదీశ. నా విన్నపం ఆలించు లోకరక్షక. నేను తలపెట్టింది సఫలమయ్యేటట్టు అనుగ్రహించు ప్రభు, అనుగ్రహించు. ఏమిటి రగడ వింతగా ఉంది? అవునవును, వింతగానే ఉంటుంది. ఇక్కడకు మీరు రావడం ఒక వింత, వాళ్ళు పారిపోవడం మరొక వింత. భేష్, ఇక్కడ ఆడవాళ్ళంటే మగవాళ్ళకు ఫడలన్నమాట. అన్నమాటే గజపతి. అమ్మా. ఈ సీమలో మగువల శౌర్యమే మహారాజుకు ప్రజలకు రక్ష. అన్నమాటే గజపతి, అమ్మా. మీరు పరదేశులా? అన్నమాటే. అవునవును, రామరాజు మహారాజు మా ప్రభు. ఓహో అలాగా, చెప్పరే మరి, ఇప్పుడు అర్థమైంది నాకు. ప్రగల్భాలు పలకడం, పరదూషణ చేయడం రామరాజు ప్రజలకు అలవాట. అన్నమాటే. అందుకే మీకు ఎగచాటు. మా సీమలో మగవులకున్న శౌర్యం మీ మహారాజుకే లేదు, ఆయన సుపుత్రుడికే లేదు. అన్నమాటే. మా మహారాజ పుత్రుని మీరు ఎరుగుదురా? ఆ అదృష్టం ఇంతవరకు కలుగులేదు. ఇక ముందు కలగనక్కర్లేదు. గజపతి, అమ్మా, రామాయణంలో పిడకల వేటలాగా ఈ గొడవ మనకెందుకమ్మా? పదండి ఆలయానికి. పదండి. దారుల్లో
నాకంతే శానా కాదంటే మాన వినదాని చేతికి నీవు కిలకాలా నాకంతే శానా కాదంటే మానా నాకంతే శానా కాదంటే మానా సై అంటే సై అలా రావాలా ఇంకేమూ లేరా చక్కని రాజా తినదాని చేతికి నీవు కిలకాలా ఆట నిచ్చనిచ్చిన మహారాజులు చెల్లించుకోండి ఈ రూక నూకలు కూడా చాలదు నువ్వే ఉంచుకో వరా ఇచ్చుకుంటే దొరికి పరువు మోరి ఇచ్చుకుంటే మనగాడికి మోసు కన్ను నిండాలి కడుపు నిండాలి తిన్నదాన్ని దోషడి నిండాలి ఇచ్చుకో ఓరు లక్ష్మయ్య ఇచ్చినోరు పేరు చెప్పి డోలు కొట్టు ఓరు లక్ష్మయ్య ఎవనోరు పేరు చెప్పి కూడా డోలు కొట్టు ఎంత గట్టి కారణం లేకపోతే మా విమలమ్మ గారు నాంత వాడితో కబురు పెడతారా కనుక మీరు రాక తప్పదు. ఒప్పుకున్నాను, వస్తాను. ఎక్కడికి? జరగమరి దగ్గర. ఎప్పుడు? నువ్వు చెప్పిన వేళకయ్యా. తప్పకుండా వస్తావు కదా. ఓకే. అబ్బో గట్టి పొట్టే మీది. మరి లేకపోతే ఇంత దూరం వస్తాను. వస్తాను. పొట్టినాక ఫోటోకు సత్యనారాయణ జడల మీద కాడ కలుసుకోమని ఫోటోలో ఇవ్వలమ్మా రామరాజు పని కబురెట్టింది. పట్టనేనే గట్టిగా నొక్కి చెప్తున్నారు కదా బిడ్డ. నువ్వు దండుతో పోయి ఆ కడ నచ్చింది వాళ్ళు ఊసులాడుతుండగా పాటుగా అమ్మ వచ్చిన కావనే కోట్లకు దొరకదు. నువ్వు ఆ ఎంపు నుంచి కమ్ముకురా కోట తిరుగు అయ్య ద్వారా నేను కోట్లో గురుతావు. ఒక్క ఉడుకున పోయి అయ్య దొరికి కబురంత కోట దక్కించుకుంటా ఆ ఈరుని దక్కించుకుంటా. ఈ రాత్రి కోట మీద కురుకుతాం. అదే రామరాజు కొడుకు ఏటుకు 2 పిట్టలు రాలుతాయి. అల్లుడా రంగుతో నువ్వు ముందు ఎక్కంగానే కూత పెట్టు, నేను ఉరుకుతా. ఓరల్లుడా నా కూన యాడుండేరా? ఉడుకు మీద ఉండే మావా. నీ కూనిదే ఈ ఎత్తు. నేను వెనకమాలుగా కమ్ముకు రాగానే తాను ముందేపుగా ఉరుకుతాడంట. అది నా కూన కదరా అని అనదు. అయ్యో అయ్యో అంత మనసైన దానవు ఆ మాట అతనితో స్వయంగానే మనవి చేయవచ్చునుగా. నాకు అదృష్టమా? నువ్వు అదృష్టవంతురాలివే శ్రీదేవి. అయితే ఆ వీరుడు క్షణంలో రానున్నాడు. నిజంగానా? అదెలా? గురుదేవుల ఆదేశం, నటరాజస్వామి అనుగ్రహం. మనసైన వాణిని మనసారా మన్నించుకుందువుగా ఇక్కడి వేద్యం.
సభలోకి దయచేయమని. అది మహారాజు గారు ఆగిన తిరస్కరించినట్టు కదా? కాదు, ఇది మహారాజు కుమారి ఆహ్వానం. కారణం? అది ఆమె స్వయంగా మనవి చేసుకుంటుంది. నా మాట సందేహిస్తున్నారా? లేదు, గౌరవిస్తున్నా. అభివాదం. ఆహ్వానానికి కారణం? మీరు నిజమాడినందుకు మా నాయనగారు నిష్ఠూరాలు పలికారు. అతిథి మర్యాదలు ఎంచకుండా అగౌరవించారు. అవేవి మనసులో ఉంచుకోవద్దని, అమ్మాయి ముఖం చూసి మన్నించమని మా ప్రార్థన. ఎంత మాట! ప్రభువుల ఆగ్రహాలు మా కొత్త కాదులేండి. మా నాన్నగారు ఎంతకంటే చండశాసనుడు. బాగుంది. తండ్రులు చండ శాసనులు, బిడ్డలు శాంతమూర్తులు. కనుకనే మీ ఉభయులు ఏకాభిప్రాయాలైతే ప్రజలు సుఖపడతారన్న ఆశ. అమ్మాయి అభిమతం అది అవునా? కోటలోనికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళింది. దయచేయండి. ఎంత మాట! నేను వచ్చింది మీ నెయ్యానికి కానీ కయ్యానికి కాదు రాత్మ. ఆ నెయ్యమే శాశ్వతం కావాలని నా వాంఛ. నాన్నగారు భూపతితో చేసిన మైత్రికి ఫలితం. పిట్టను కట్టండి.
కాడించొచ్చు అది లెక్క. ఆ లెక్క మీద ఉందాం. భద్రంగా కొంచెం పోయి పండ పెట్టండి. మందు మాకు చూడండి. అండగా మేమున్నామని చెప్పండి. సంహార కాండ సాగించమనండి. రండి. గజపతి, ఉదయమే కుంతాలతో ఎలాగైనా కోటలో ప్రవేశించి మహారాజుకు ధైర్యం చెప్పాలి. చిత్తం గురుదేవా. శివగురులింగ ఆకాశలింగ హరోంహర గిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర. అరెరెరెరెరెరె కొమ్ములు తిరిగిన గొర్రె పొటేలు కుబేలు మంటూ కొండను కుమ్మితే, కొమ్ములు తిరిగిన గొర్రె పొటేలు కుబేలు మంటూ కొండను కుమ్మితే, కొండకు లోట అరే గొర్రెకు చేట, కొండకు లోట గొర్రెకు చేట. చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ, నువ్వు చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ. శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర. గాలికి పుట్టిన చీమాదో మా ఎగిది పాకి ఏలు గెక్కితే, చీమాదో మా ఏలు గెక్కితే, గాలికి పుట్టిన చీమాదో మా ఎగిది పాకి ఏలు గెక్కితే, చీమాదో మా ఏలు గెక్కితే, వాటికి పరువా అరే దానికి పరువా, వాటికి పరువా దానికి పరువా. చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ, నువ్వు చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ. శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర శ్రీలింగ గురులింగ ఆకాశలింగ హరోంహర. గంత పెద గుమ్మడి కాయ కొడవలితో జగడాలికి దిగితే, కాయకు కత్తికి జగడం అయితే, గుండి గంత పెద గుమ్మడి కాయ కొడవలితో జగడాలికి దిగి, కాయకు కత్తికి జగడం అయితే, కాయగిరేనా అరే కత్తెగిరేనా, కాయగిరేనా కత్తెగిరేనా. చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ, నువ్వు చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ. శ్రీగిరి శివగురులింగ ఆకాశలింగ హరోంహర శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర. కంటికి రెప్పలు కాపై ఉండగా వేలేం చేస్తుంది, చిటికిన వేలేం చేస్తుంది, అలా కంటికి రెప్పలు కాపై ఉండగా వేలేం చేస్తుంది, చిటికిన వేలేం చేస్తుంది. కండలు చీల్చే రాంబందైన గుండెలు దెబ్బకు గల్లంతేనని చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ, నువ్వు చెప్పర దేవా సాంబ శివ కను విప్పర దేవా సాంబ శివ. శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగ హరోంహర. ఏంటి మూక? ఊక కాదు నూక కాదు ఊక. నిప్పులు తిరిగే నీ కళ్ళ ముందు సరే మునగాడైనా బట్టి ఊక. ఏలేవాడిని ఎగరగొట్టావు, ఎగిరి గద్దెక్కావు. అవుబడా ఓరలుగా ఏం జారదా? కొత్త కాదు పొద. కోట కొమ్ములం కులానికి గురువులం. నొక్కితే చిక్కుతాం, చిక్కితే చీరుస్తాం.
కాలుతో కవ్విస్తాం, చేత్తో దీవిస్తాం. చేసుకో, మమ్మల్ని నీ గురువులుగా చేసుకో, ఆట కట్టిస్తాం. ఈ పొద్దు కాలం నుంచి ఈమడి సేవల గురువులయ్యా. ఎక్కడయ్యో గురువులయ్యా, గద్దె ఎక్కు. ఎక్కాం అయితే చిక్కిని పుట్టి నువ్వు రెక్కలు విరిచి తొక్కి అమ్మెక్కు. నాయకుడా, తప్పు చేశావు కదా, నీ నిక్కు నేల కంటే కదా. తప్ప ముచ్చుకుంటున్నా, కన్ను మలిపేవుగా, రామరాజుతో చేయగలిపేవుగా. అబద్ధం. కూతేకూడదు నాయకుడా. మహారాజు పూలను తెచ్చి అద్దమరేత్రి కోటలో నీ కూతురు కడ కట్టేసుకుంటే అబద్ధం. దబ్బరలాడకు నాయకుడా, నీ కెరక లేకుండా రామరాజు కూన నీ కోటకు వచ్చానా, నీ కూన చెరనిచ్చానా? నీ గుహ నా కెరికై, నీ ఎత్తు నా కెరికై, తల నరకించుతా. నేటికి 3వ అదృష్టపొద్దు, ఆనాడే తల నరికించు. నువ్వులయ్య మాటకు తిరుగుందా, ఆ పొద్దే నరికిస్తా. మరి నీవో నేను దగ్గర ఉండదా? నాయకుడు గుర్తుపట్టురా. రాబోతో నువ్వు వెంటనే రామరాజు కాడ కొరుకు. నీ కోన మా గుప్పెట్లో ఉండాడని చెప్పు. అడుగు ముందుకెయ్యకుండా అదరగొట్టు. మన మీదకు దండెచ్చినా నీ బిడ్డ ప్రాణాలు తీస్తామని బెదరగొట్టు. అక్కడ రామరాజు కదలకుండా ఆకట్టు. ఓ ఒక్క లగువున పో. మహారాజా, ఈ మనిషి నాయకుని చేయమని తమకు వార్త తెచ్చారు. ఏమిటా వార్త? అది ఒంటిగా మనవి చేయమని మా దొర ఆజ్ఞ. ఎవడు మీ దొర? భూపతి. ఇప్పుడు మా దొర మహారాజు. నాయకుడు కోట మా చేతిలో ఉంది. మీ పూల మా గుప్పిట్లో ఉండడు. మీరు మా మీదకు దండెత్తి వస్తులో నీ పూలను భూమి మీద లేకుండా చేస్తానని చెప్పి రమ్మన్నాడు మా దొర భూపతి. మా రాజు రాజుంచుకో. జరాపతి, వీడి తలవేయించండి. ఆడుకో మహారాజా, నేను ఒక్క పొద్దులో మా దొర కంట పడకపోతున్నా ఈడ లేదు మునిగిందని ఆ కడ మా దొర మీ పూల తల తీయించగలడు. అప్పుడు ఇంటికి కింద నన్ను పోనీయండి. అదే మీ కడుపు సెలవ. ఏమంటావు? సర్వసైన్యాన్ని వెంటనే సన్నాహం చేయించండి. భూపతిని వాడి మొక్కను నిశేషం చేయడానికి మేము స్వయంగా బయలుదేరుతున్నాం. ఒక్క పురుగు మిగలకుండా ఆ దొంగల్ని సర్వనాశం చేస్తాం. శాంతించండి మహారాజా. ఉద్రేకంలో చిరంజీవి యోగక్షేమం వస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఒక అడుగు కదిలిస్తే అక్కడ ఆ గజనం కలుస్తాడు. ఏది ఎత్తున్నా ముందు మన చిరంజీవిని కాపాడుకోవడం మనకు కర్తవ్యం. శాంతించండి ప్రభు. శాంతి సర్వనాశనం అవుతుంటే శాంతించమంటారా? ఆ భూపతి ఆటలు సాగేయమంటారా? వాడిని విడిచిపెట్టమంటారా? ఏమిటి మా కర్తవ్యం? దైవం మీద భారం వేయడమే. పనిచేసే చిరంజీవి, మా కాళ్ళు చేతులు కట్టివేశావు. మా సీమకేలు వచ్చినావు వీరు, మాకేలు తిక్కినావు. మా అయ్య దొర రకతం తాగే బెబ్బులు కింద మా కిరీట బావకు అప్పుడే నీ మీద గురువు గందా. కానీ కాసుకునేందుకు నేనుంటిగా నీ వీరం చూసిన వీరం చూసిన మొగసిరి ఉన్న రౌతు వీరుడా. ఈ దొరబిడ్డ నిన్ను మెచ్చుకుందిలే. ఏంది గురువులయ్యా, సన్నాసుడు కోటలో తిరగడమేలా? నీలాంటి సన్నాసుల్ని బాగు చేసేందుకు. ఏయ్, నాలుగు గుంకరోతుండదు, నరికేదు గండ. మన చర్మం అరచేతి మందు, నరుకుడు పడం, కొడుకుడు పడం. కావాలంటే చూసుకో రా, ఈడ చూసుకో. రావణి, నా రావణి, నా చేతి చిలక, నా కూటి పావం. కాదురయ్యా కాదు, వచ్చింది గరుడ పక్షి. ఎగిరే పక్షి కాదు, ఎగరేసుకుని పోయే పక్షి. తానే వచ్చేడు కదయ్యా రామరాజు కూన. చూసుకో.
ఏంది గురువులయ్యా చేతబడి చేసినావా? చేతబడి లేదు, గీతబడి లేదు. నీ రాతపడి, నీ మనసులోని ఊహ నా అరిచేతిలో చూపించిన. నేను చెప్పినట్టు వింటే నేనే నీ గురువులయ్యననుకుంటే తెలిసే వచ్చి ఉన్నమాట. అట్టయితే పదం పాడి పలకరిస్తే అలకెందుకు దొరబిడ్డ? మీరంతా వట్టి గజ దొంగలు. ఓరయ్యో, రాజ్యాలు కొట్టే మహారాజు మా అయ్యలాటోళ్ళు దొంగలు. చిన్న పెద్ద తేడే గాని చేత ఏత అంతా ఒకటే. మనం ఒకటేలే. దొరబిడ్డ, నీ మనసు ఏకడ నిలిచింది? నీ చూపు ఏ కన్ను మీద వాలింది? వీరుడా, నా ముఖం చూసి నిజం చెప్పు. ఏమంత అవసరం? నీ బతుకు నాకు అవసరం. ఇదిగో, నువ్వు నాయకుడు బిడ్డ కోసం వస్తువని తెలుసునో ముందు నిన్ను నరికి ఆ పైన నాయకుడు నరికి. అయితే మహారాజు గారు ప్రాణాలతోనే ఉన్నారా? ఉంటుడు, ఇంకా 2 పొద్దులుంటుడు. ఆ పైన తలోదారి మొండుమోదారి. మీరంతా పచ్చి నెత్తురు దాగే కషాయిలు. అవ్వ, మా అయ్యగారంతే, మా మూకంతా అంతే. కానీ నువ్వు నాకు సింగమేదో చిట్టేడేదో అంతా ఎరికే ఈరుడా. మా అయ్యదొరకు నా పలికంటే గురి, నాకు నీ మనసంటే గురి. యాదుంచుకో, నాకు మనసిచ్చుకో, 2 గద్దలు నీకవుతాయి. నన్నొల్లుకో ఈరుడా, నన్నొల్లుకో ఈరుడా. అవుని ఈరుడు ఇంతటి పెరుకోడా? ఆడకూతురు నీడని దాక్కొని పానాలు కాచుకునే మునగాడా? ఏమన్నా? పోయప్పో, ఏమంత ఊరుకు. చేసిన పోరు చాలదు. మా బావకు వసపాలు ఎక్కువ లేదు. ఆ కూతురు లెక్క చేయకు. ఏంది కిరీటి బావ, మళ్ళీ ఏడకేలా వచ్చాయి? బందీ బతుకున్నాడో లేదో చూద్దామని. చూస్తుంది గందా, ఇక కథలు. మీ అయ్య నిన్ను ఉన్న పాటనే తోడుకురమ్మని కదులు. అట్టనా ఎంత అడిగే? నువ్వు ముందడిగాయి. ఓ రబ్బో, నీ ఆటలు నీ ఊగలు నాకు ఎరికే గందా. అక్క చెల్లబోసుకో. అయ్యో, నీకు మాయలు మంత్రాలు తెలుసా? మాకు కనికట్టు కట్టినావు గాని కన్నెను నీకు దక్కనిచ్చాను. నీ ఉసురు నా గుప్పిట పట్టాను రౌతా. ఉఫ్మంటావు. కాచుకో. కాచుకోవలసింది నీవు. చేతనైతే ఆ కన్నె కన్ను నా మీద పడకుండా నువ్వు కాచుకో. నా కన్నెను నీకు దక్కనివని రౌతా. మీ కన్నె నాకేలనయ్యా. దొంగకు దొంగకే మనవు సరిగాని మాకు పొత్తేలా? అట్టని బాస చెయ్యి. దొంగలతో మేం చేయగలము. ఉంకరించితే బెదరం. నరకేను సుమా. అది కార్యం. మామ కూతురు నీకు దక్కాలంటే ఆ మంత్రగాడి మంత్రం వెయ్యాలి. అయితే నాకు మంత్రం తెలియదుగా. మనకు తెలుసుగా. అయితే వెయ్యి గురువులయ్యా. వేస్తాం వేస్తాం వేస్తాం. ఏం గురువులయ్యా, వేసివా మంత్రం? వేసినా మంత్రం, మరో మంత్రంతో నీ మామ కూతురు నీకు దక్కుతుంది. సత్యమా గురువులయ్యా? సత్యం. నీ మీద ఒట్టు. ముంచినా తేల్చినా మనమే అనుకో. అనుకుంటా పోయి నీ మామను మచ్చికి చేసుకో. చేసుకుంటా మళ్ళీ కలుసుకుంటా గురువులయ్యా. కలుసుకో. ఆ అత్రగాడికి బుద్ధి మొత్తం. అల్లుడు ఎంత కథల్ని నాడుకున్నావు. నీకు రామరాజు పూన మీద మలుపోయిందంట. అక్కడనే పరగాపు నుండివంట. నన్ను నమ్మమంటాడే పూన. నువ్వేమంటే అయ్యదరా? బుంకుతుండవు రాని ఉంకరించిన బుంగమూ చెట్టుకు పోయిండు. పాపం, నీ బావ బొంకలేదయ్యదరా? ఏం పూత పరువైన పూట. త్వరబిడ్డకు దొంగ సాటేలా నా మనసు రామరాజు పూన మీద వాలిందయ్యదరా? ఇనుకుంటే ధర్మా కడుపు రగులుతున్నది. నువ్వు అవ్వను ఆయన ఒక్కేటు నలుగుతా. ఓ రబ్బ ఈరుడా, ఎదిరించులోని ఏటికి తెగేసాను కాటికి చిక్కిన మనగాడి మీద చెయ్యెత్తునా మా అయ్యదరా? ఇనుకుంటే ధర్మా ఆడేదో మంత్రం వేసిండు. నీ కూన మనసు ఇట్టే మార్చిండు. అయ్యదరా, కాకిని చూసిన కన్ను కోకిని చూసి మెచ్చుకుంటే తప్పవుతుందా? కిరీటి బావా, నువ్వెంతకెగిరినా మా అయ్య బంటివే. రాదుంచుకో.
ఆ కూన మహారాజు బిడ్డ, మా అయ్యకో మహారాజు బిడ్డ, నాకో మహారాజు బిడ్డ. సై సై అంటే సై అండం కాదు మామదరా, కాపు మీదుండు. నీ కూన ఆడితో చేరి కైజారెత్తితే అల్లుడా. బయట కావలి వాళ్ళు మనవాళ్లేనమ్మా. గజపతి పర్యవసానం తోటలో సంకేత స్థలంలో తెలియచి చిత్తం గురుదేవా. జయ నటరాజా. నన్ను పరిహసించడానికి వచ్చావా గజపతి? మహారాజు నేను కాను. కోటలోకి నాకు తెలియకుండా రామరాజు కొడుకును రప్పించి నాకు తలవంపు ఆమె మాట చేయకు. నేను కోరి చేశాను, కానీ ఇలా తల క్రిందులవుతుందనుకోలేదు ప్రభు. నీవు తలుచుకోబట్టి తలక్రిందులయ్యి ఇప్పుడు అంగలార్చి లాభం లేదు విమల. నేను కాదన్న వాడిని దొంగచాటుగా కోటకు చేర్చాం, దొంగలకు దారి చూపించాం, సర్వనాశనం చేశాం. సర్వనాశనం కాలే, తామంతా ఇప్పుడే తప్పించుకోవచ్చు. తప్పించుకుపోయి నా తలెత్తుకు తిరుగులేను గజపతి. రామ కొడుకు శ్రీదేవి కోసం అర్ధరాత్రి వేళ కోటకు వచ్చాడని ఆ దొంగ అన్నప్పుడే నా పరువు నాశనమైంది, నా ప్రభావం నాశనమైంది. తిరుమల నాయకుడు అప్పుడే అంతరించాడు. ఈ జీవత్సవం ఎటైనా చింతలేదు. తప్పించుకునేవారు తప్పించుకుపోవచ్చు. అమ్మాయి శ్రీదేవి తమ కోసం పరితపిస్తోంది ప్రభు. ఆదుకునేందుకు ఓదార్చేందుకు నీవున్నావుగా. బిడ్డని కంటనైనా చూడరా. నన్ను ధిక్కరించింది నాకు బిడ్డ అవుతుందా? కాదు, నాకెవ్వరూ లేరు. విమల, నీ జీవితం అంతా దుఃఖమైంది. ఇప్పుడు ఈ శోకం ఎందుకు? నీవిలా చేశావని నాకు కోపం లేదు. నిన్నను ఆ దైవాన్ని అను. కానీ తప్పు ఎవరు చేసినా ఫలితం అందరం అనుభవించవలసింది. ప్రభు ప్రభు, ఆ మనవి కాదు, గురుదేవుని ఆజ్ఞ. తిరస్కరించినందుకు మన్నించమని మనవి చేయ గజపతి. ఇక 2 ప్రొద్దులే కదా ఈ బ్రతుకు. చేసిన తప్పులు మననం చేసుకుంటూ చేయటానికి మ్రొక్కుతూ నిశ్చింతగా కాలం గడుపుతాను. నన్నిక ఎవరూ పలకరించవద్దు. ప్రభు విమల, ఈ అహంకారం ఈ తప్పులు మన్నించలేదు. దైవమే నినిక కరుణించాలి. వచ్చే జన్మకైనా నీవు సుఖపడాలి. ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. ఏమి కబురు నాయన? మహారాజు ఒప్పుకోలేదు. మా ఆజ్ఞాన్ని చెప్పలేదా? బ్రహ్మదేవుడు చెప్పినా ఒప్పుకోడు గురుదేవా. అయితే ఇక మన ప్రయత్నం మనం చేయాలి. మధ్యస్థానానికి మారువేషాలతో వెళ్లి వాళ్ళతో కలిసిపోండి. అందిన వాడిని అందినట్టు పొడి చేసి కల్లోలం చేసి మహారాజును ఎలాగైనా సరే కాపాడుకోవాలి. ఏర్పాట్లని వెంటనే జరగాలి కదా. అలాగే గురుదేవా. జై నటరాజు. ఏంటిరా జనతాల మూకంతా వచ్చి కమ్ముకుంటారు. సోములూరు మన ఇదేమిటి కిరీటి? వీడిని అనవసరంగా పొడి చంపేశా? గురువులయ్యా, కుట్ర కుట్ర కుట్ర. ఆత్రగాడికి బుద్ధి మట్టం. కుట్ర కుట్ర రామా కుట్ర. అయ్యో, పులి మీద పుట్రలే మా అయ్యదొరుండగా కుట్రైంది బావా కుట్ర. ఓ అవురమని చుట్టు గుడిసిన సోములోరు వాడు మూకను కట్టుకొని దొంగసాటుగా ఉరుతాడట. ఏందిరా పూత? అవునా, సాములోరేంది ఊరకడమేందిరా? చిట్టెలకు సింగం మీద కురుకుద్దంట్రా. అల్లుడోడు, ఈ ఒక్క పొద్దున్న కుషంతో సుక్క తక్కువచ్చుకో. అదే మొయిన మైకం అయితే అలా కాలాడేనో లేదో.
తగిలితే గారేస్తావులా ఏం కాదు నీకే ఊకో ఎలాగొచ్చినావు ఏడుకు చూస్తుందా నువ్వు చెప్పిన ఎలాగే నీకంటే ఈ జీవానికి కొలుస్తాను రాజులయ్యా రా గట్టిగా కట్టారు వాళ్ళు గట్టిగా కట్టారు ఏ తప్పించి పారిపోలేడు పారిపోవడమే ఊడికి తరగ గురువులయ్యా ఓ ఈ వాళ్ళకి పోయి పూకో ఇంతలో ఈ జీవాన్ని అవలేస్తాను ఓ చేత చిక్కిన చీంపోతా ఆఖరి గడియలు వచ్చాయి ఏంటి నీ మనవి పథకాలని ఆశింటే నా కాలికి మొక్కి నీ కన్ను నా కట్టబెట్టు గాలిపడి ఇడుస్తా ఈ గద్దె నేను ఎక్కుతా నాగులు కొట్టకపోయి నా బతుకు నీవు బతుకు ఏమంటావు నా చేతిలోనే ఒక కైదారు ఉంటే ఈ కూతురు కూర్చొని నీ నాలుగు చీలుస్తానంట ఎంత వచ్చినా చూస్తా కూపులు ఎక్కించండి రా ఒక యాభై కూర్చండి జరిగిందమ్మా ఏమిటి అంతా తలకిందులైందమ్మా ఆ దొంగలే గెలిచారమ్మా మహారాజులు కాళ్ళు చేతులు కట్టి ఆ భూపతి పొడి చేశాడు సదానంద స్వామి కూడా కూలిపోయారమ్మా సర్వనాశనం అయిందమ్మా ఈ నాశనానికి అంతటికీ కారణం నేను చేసిన ఈ పాపానికి నా ప్రాణాలను పరిహారం చేసుకుంటాను మిమ్మల్ని అంతం చేసిన ఆ రాక్షసుని నలుగురిలో నువ్వు కుక్కను చంపినట్టు చంపి పగకు పగ తెచ్చుకుంటాను మీ పాదాల సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అంత దిగులేందుకయ్యా నరికింది మీ అయ్యను కాదు కదా అచ్చంగా అయ్యి పోలికి బిడ్డనే కానీ నరకడం అంటే నాకు కన్నెరే అయితే నాయకుడిని నరకకుండా అడ్డుపడలేదే అదెలా అది పగ్గెకు పగ్గే దొంగని తలదన్నే దొంగ ఉండరాదు కదా నిన్ను చూడంగానే నేను మారిన నిన్ను నన్ను చూడంగానే మా అయ్య మారిన వీరుడా మీ అయ్యకు మా అయ్య చుట్టమైతే పెరగణాలో పెదకు మా అయ్య పోరే ఉండదు పోయిరుడా రమణి నీచుడి కడుపున పుట్టిన నీకు నీతుంది మా అయ్య నీచుడా నాలుకుండా చూసుకో పొరపాటే ఎవరయ్య వారికే గొప్ప కానీ నిన్ను కోడలిగా చేసుకునేటందుకు మా తండ్రి ఒప్పుకోడు నేను మీకు చిక్కానని తెలిస్తే సేనతో వచ్చి పడతాడు కానీ నన్ను కంట చూడని మామాని మన్నించుకుంటా కైజారందిచ్చి కాలికి మొక్కుతా కాదంటాడా ఈరుడా మీ అయ్యకు నాయకుడికి పొత్తు కలపడానికి వచ్చినావు గందా అది నీ తరం కాలేదు గందా చూసుకో మీ అయ్యకు మా అయ్యకు పొత్తు నేను కలిపాను రమణి 6 పున్నములు సావాసం గడితే 6 ఈరవుతారనేవాడు మా తాత 3 పొద్దులు ముచ్చటలాడంగని నీ బుద్ధిలే నాకు అబ్బినట్టుండయి ఈరుడా నీ ఎత్తులే నేనేసేనులే ఇదిగో ఇప్పుడే మా అయ్య కాడ కొరుకుతుండా సాధించుకో అయ్యదరా
నాయకుడు పోరు తీరేగందా మరి ఆ కూనను ఎప్పుడు కట్టుకుంటాం? కంటికి నచ్చొద్దు. పోయి చూడరాదో? అవులేస కూనా, నా ముచ్చటకు నీకేలా తొందర? నాకు ఓ ముచ్చటుండే గందా, రా ఎదురా. నాన్నకు మన మాట వినబడదు తల్లి. ఈ జన్మకు నాన్న కనపడదు. దైవ కృప. నీకేం భయం లేదమ్మా. నా ప్రాణం ఇచ్చి నిన్ను కాపాడుకుంటాను. నీకు నిగ్రంగా చూసుకో. సూపరి, మా అయ్యదొర నిన్ను కట్టుకుంటాడంట. అట్ట చెవుమంటదేలా? అయ్యదొర దర్శనం చూసి అవులేస రక్షించు విమల, రక్షించు. నా ముఖం మీద నేను నవ్వుతుండవుగా? నవ్వను. రాజు నరికి వాడివి రాణిని కట్టుకుంటే పరువు గాని. నాయకుడికి ఆలు లేదు గందా? ఏడా ఈడ నా శివి గందా? కాదు గంద, కానే కాదు గంద. నా కన్ను నావన్నీ చూడు. నన్ను దాస్తున్నంటావా? రాణి తల లేదంటావా? ఉంటే పరువు తక్కువ అంటావా? ఎత్తనను అయితే అయ్యదొర, అయ్యదొర. కాదే కూన, నా కంటికి నచ్చింది. నా ముచ్చట చెల్లితేనే నీ ముచ్చట గందా? చిలక కాబోయే ఈలిక సానిది ఇంకా ఈడేలా? విమల, విమల, విమల. ఎందుకా నవ్వు? చెప్పుకో నువ్వు. నేను చెప్తే నాకు లాభం, చెప్తే నీకు లాభం. లాభం నాకే గురువులయ్యా. పెళ్ళయ్యా నా పెళ్ళి. పిల్ల ఎవరయ్యా? విమలమ్మ. విమలమ్మే? నిజం? నీ మీదొట్టు. నన్ను చూడంగానే పకాలు మంది ఆయన్ని సయ్యంటే సయ్యండి. యాదించుకో గురువులయ్యా. ఆ పొద్దు నీవు మా కాడుండే చేయిస్తాల మా పెళ్ళి. చెయ్యిస్తా, చెయ్యిస్తా, తప్పకుండా చెయ్యిస్తా. వస్తా. ఈ పెళ్లి ఎలా తప్పించదు? అవుతుంది. నీ వల్లే అవుతుంది. నీ మాట రమణి కాదండి, రమణి మాట భూపతి కాదండి. నువ్వు కళ చేసుకుని ఈ గండం కాస్త గట్టెక్కించవయ్యా. విమలమ్మకు బ్రతుకు లోటు వచ్చింది కానీ పరువుకు లోటు రాకుండా కాపాడవయ్యా. ప్రయత్నిస్తాను, కానీ ప్రయోజనం ఉంటుందా అని. నువ్వు అవునంటే ఇంతకు ఎగించలయ్యాను. కాదు నువ్వు కంద వీరుడా. అన్నా చెల్లదు కదా, నేను మీకు బందీనిగా. బందీవుకా బానిసవుకో. మారాజు కూనవి, మా అయ్య దొరకు కాబోయే అల్లుడివి. వీరుడా, మా అయ్య దొర కట్టెక్కి ఆ అమ్మిని మనవు చేసుకుంటేనే నన్ను కట్టబెట్టే నీరుడా. ఆ మనవు తప్పించేవా? తప్పిస్తే నువ్వు చెప్పినట్టు వింటాను. ఆకాశానికి ఆబోదికి ముడెడుతుంటువే. ఏమా ఎత్తు వీరుడా. మా అయ్య దొరకు అడ్డమైతువో నేను కూడా ఆదుకోలేను. ఎర్రోగులు మాని నేను చెప్పినట్టు ఇనుకో. రమణి, ఒక్కటే మాట, నేను చెప్పినట్టు చేయకపోతే చేయలేకపోతే నా కంటపడదు. వీరుడా, నా కంటికి దూరం అవుతానంటావా? కాలేనా? కానీ నా ప్రాణాన్ని వదులుకుంటానా? అడవిలో పుట్టుకున్నది మా ఎరుగా మర్మం ఎరుగా నా మనసు ఇచ్చుకున్నా. నేను ఇడిచి బతికలేని ఈరుడా. నన్ను అన్యాయం చేయకీరుడా. రమణి, నీకెవ్వరూ అన్యాయం చేయలేదు. పొగలో నాగా పొంచుంటివా?
అడగవేసిన నాగు పగ మీద ఉండే నీ కంటి ఎలుగును కాటేసిన కూన కూరలు తీసాను. కాసుకో. కాసుకో. చిలక ఈడ కూకో. అది అంత తేలిగ్గా జరిగేది కాదు. చాలా కథంగా ఉంది. నాయకుణ్ణి నరికి గద్దెకెక్కిన మునగాడి రేపు నిండు కొలువులో టీవీగా సింహాసనం మీద కూర్చో నేను నీ ఎదటి కూర్చో ఆడి పాడి నలుగురు శబాస్ అనేటట్టు నేను స్వర్గానికి ఎత్తుతాను. అతనే చిలక, అతనే నువ్వు అన్నంత పని చేస్తా. నేను అన్నంత పని చేస్తాను. చిలక పూలాడు రాక్షసు, నాశనమయ్యాడు కిరాతకు. పగ తీరింది, నా ప్రతిజ్ఞ చెల్లింది. భూపతి, కుక్కలాగా బ్రతికావు, నక్కలాగా మురిగావు, దిక్కుమాలిన సావు తెచ్చావు. ఆపండి పోరు, ఆపండి. అయ్యగారు ఊపిరిడ్చని ఆ ముందు ఆ మెయ్యన పడుంటేనే ఈ కడినైనా మీ నరుకుళ్ళు పారేయండి, కత్తెర పారేయండి. వీరుడు, పో, ఈ తోట ఇచ్చిపో. కన్ను మూసిన అయ్యగారు కడసారి ఘనంగా సాగనంపాలి. ఈ జన్మకి ఇంకా కానరాని అయ్యదురం పూలతోనూ బుక్కాయలతోనూ సాగనంపాలి. అయ్యదొర సమాధి మీద అమ్మిని బలి బలేసిన తెగేసిన నేను, మా అయ్యదొరను పొడిచిందాన్ని నరకాల్సింది నేను. మొసలా శ్రీదేవుని ఇడ్చుకెళ్ళి చీకటి కొట్టు. నీ నవ్వు నలగపడుతుంది, కండలొలిపించి గావు కేకలేంచి నీ ప్రాణాలు తీస్తా. తిరిగి బావా, తిరిగిపో. దొంగ ఫోటో వచ్చింది, దాన్ని తోడుకొచ్చాను. ఏం చేయమంటావు ఈ జీవాన్ని? పలుకాలు తొలబిట్ట, ఉడుకు మీద ఉన్నాం. పలికేరు దొరబిడ్డ, నువ్వు పల్లకుండు బావ. విమలమ్మ, మా అయ్యదొర నేల పొడిచి పగ పగ అయితే మా అయ్య కట్టుకుంటున్ననంగానే సయ్యంటి వేళ మోసం వేషం వేశాను, మోసం చేశాను. దొరబిట్ట, ఆ నోరు పొగరి మీద ఉంది, ఆ కట్టు. నాకే కట్టు లేదు. రమణి, దొంగసాటుగా కోట కమ్ముకున్న దొంగ ఎత్తే వేసి చంపాను. నాయకుణ్ణి కూల్చినట్లుగా కొలువులో నలుగురి ఎదుట నీ తండ్రిని కూల్చాను. నాలుక చీల్చాను. ఆగు బావ. విమలమ్మ, నాయకుడు పూనక లేని పగ నీకేలా? నాయకుడు నీకేం కావాలి? నా స్వామి. అది కథ. నాయకుడు ఒంపుడు కట్టు అన్నమాట. అది నీ వంటి కాపులన్నమాట. కానీ నిజమే రమణి, ఇంతకాలం లోకానికి తెలియని సత్యం నా చివరి గడియల్లో వెల్లడిచేస్తున్నా. నా తండ్రి సదానంద స్వామి ఒకనాడు ఖడ్గం పట్టిన వీరుడు. నా చిన్ననాడే తల్లి కరువైంది. భార్య వియోగంతో నా తండ్రి ఆశ్రమవాసి అయినాడు. నేను ఆశ్రమంలోనే పెరిగాను. ఎన్నేళ్ల నాడు తిరుమల నాయక మహారాజు అత్తవారి సీమ నుంచి భార్యతోనూ పొత్తిళ్లలో ఉన్న పాపతోనూ బలగంతోనూ రాజధానికి వస్తూ ఉండగా దొంగల మూక బలగాన్ని చెల్లా చెదురు చేసింది. ఎలాగో తాము తప్పించుకుని
రాత్రి వేళ జోరున వర్షంలో భార్యతోను పసిపాపతోను నాయకుడు మా ఆశ్రమం చేరుకున్నాడు. బిడ్డ జాగ్రత్త స్వామి. నీకేం భయం లేదు, బిడ్డకు ఏం భయం లేదు దేవి. ఆ భయం ఇవ్వండి, బిడ్డకు తల్లి తల్లిని తేవద్దు స్వామి. బిడ్డను మీరే బ్రతికించుకోండి. మహారాజా, స్వామి, నా బిడ్డ దిక్కులేదండి స్వామి. నేనున్నాను, నేను పెంచుతాను ప్రభు. మీ ఆశ్రమంలోనా? కాదు, మీ కోటలోని. అమ్మా, ప్రభువుల కోసం. అమ్మా. మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను భారీగా స్వీకరించండి. అసంభవం స్వామి, మహారాణి తుది కోరికను మన్నించాలి. తప్పకుండా మన్నించాలి. నేను మనకు ఈ బిడ్డకు నేను దాదిగా ఉంటాను. అమ్మా, మీ కాక్షణం ఏమిటి? కాదనకండి. అమ్మా, ఆశీర్వదించండి నాన్న. అమ్మా. నాన్న, అదండి ప్రభు, అదే నా కథ. ఆ బిడ్డే నాయకుడి మీద మనసు పడి ఆ నీడను చేరి కూనను సాకేవా? సాకిన శ్రీదేవి తండ్రి లేనిదేందని నాకు మా అయ్య లేకుండా చేసేవా? అవును, నీ చేతికి సత్తు ఉంటే నన్ను నన్ను పగకు పగ తీరాలంటే నన్ను తెగ. నిన్ను తెగేస్తే నీసింత తీరేది, నాసింత తీరొద్దు. ఈ సేటుకంతకు మూలం శ్రీదేవి. ఈడ్చుకురండిరా దాన్ని. విమలమ్మ, నీ కూన బాగు కోసమే కదా ఇంత చేశావు. నువ్వు కోరింది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళ ముందే దీన్ని తెగేస్తాను. రమణి, అట్టనే తలంతు శ్రీదేవి ఒక్క ఏటుకు తెగాలి. రమణి, నా బిడ్డను వదలు. నన్ను నరుకు. బిడ్డను వదలను, నిన్ను వదలను. బావా, ఒక్క ఏటుకు తెగేస్తే మనకు ఒరిగేదేముంది? పరిసలు తిరిగేసి సిద్ధపడుతాం. కత్తికో కండ కోసి కాపులకి ఎగిరేది. ఎగిరేసే ముందు ఆ రెండు కళ్ళు పెరిగేద్దాం. కాదు, తల తీసి కోటకు మానికరా. రమణి, రమణి, నన్ను వేధించు రమణి, నన్ను వేధించు, నన్ను నరికించు, చిత్రవద చేయించు, కానీ నన్ను హింస పెట్టని, నన్ను హింస. హింస అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా యమలమ్మ? నేను తల్లి లేని బిడ్డని, నన్ను ఏదాది సాకలేదు. అమ్మైనా అయ్యైనా మా అయ్యదొరే నన్ను ప్రాణంలో ప్రాణంగా సూతుకు పెంచాడు. పట్టనెట్టుకుంటేనే నన్ను దిక్కులేని దాన్ని చేస్తే ఇది హింస కాదా? బిడ్డకు తండ్రి లేకుండా చెయ్యడం మీ నీతి. మేము అడవిలో పుట్టిన మా నీతి అది కాదు ఇమ్మలమ్మ, మా నీతి అది కాదు ఇమ్మలమ్మ. రకటానికి రకటం చెల్లు, పగకి పగ చెల్లు. పట్టం కట్టేను, పరువుగా కూకుండి పరగనా ఎలుకో శ్రీదేవి. ఇదే నీకు శిక్ష. జై మహారాణికి జై. రమణి, తల వంపులు పని చేశావు, తండ్రికి పరువు తీశావు. ఎక్కితే గద్దె నువ్వు ఎక్కాలి, లేకపోతే నేను ఎక్కాలి. బావా, ఎక్కాల్సిన వాళ్ళే ఎక్కేరులే. అది మేమల్లం, గద్దె మాది. నోరెత్తకు కిరీటి. ఇప్పుడేలేది మన్నిపు దొంగలు కాదు, మారాణి. ఇక దొంగలు లేరు, దోపిడి లేదు. చేతక తెలిసి పారేయండి. రెక్కలమ్ముకుని ప్రజల్లో పరువుగా బతకండి. కాదన్నోళ్ళు పరగనా ఇడుచుకోండి. ఒక ఉండొచ్చానా? శ్రీదేవి, మీ అయ్యలాంటి
లాంటి మహారాజులు ఆదరించబట్టి మా అయ్య లాంటి వాళ్ళు దొంగలై సెలరేగారు. మీ అయ్య పోలిక నీకు రాకుండా చూస్తా. నీకున్న నీతి నాకు లేకపోయింది. పగా ప్రతీకారం నా కళ్ళు కప్పిస్తే నేను తండ్రి లేని దాన్ని చేశాను. ఘోరపాపం చేశాను రమణి, ఘోరపాపం చేశాను. పగబట్టి నరికించవలసిన శ్రీదేవికి పట్టం కట్టి నాకు బిడ్డనిచ్చిన దాని అయ్యో. నీది దేవతా పుట్టుకు రమణి, నీది దేవతా పుట్టుకమ్మ. అందుకు సందేహమా? దేవతామూర్తి కృపని మన లాంటి సామాన్య మానవుల్లోని అహంకారాన్ని, అసూయను అంతం చేసి ఈ పరగనాకే శాంతిని ప్రసాదించి రమణి, ఈనాడు నీవు తీసిన అఖండ త్యాగం, నీ సహనం, నీ సౌజన్యం ఈ లోకానికి కలకాలం ఆదర్శప్రాయమవుతుంది రమణి, ఆదర్శప్రాయమవుతుంది. అదే పనిగా పొగడి తీరుడు. సిరిదేవి సొత్తు సిరిదేవికి చెందింది. ఇందులో నేను చేసిందేముంది? నువ్వు చేసిందేదో కనబడుతూనే ఉంది రమణి. ఉండటానికి కోట లేదు, చేతి కింద దండు లేదు, ఇక నీకు మిగిలిందేమిటి? కోరుకున్నదే మిగుల్చుకున్నా నీరుడా. నీరుడా, నీ కళ్ళల్లోనే నాకు నీడుంది, నీ నవ్వులోనే నాకు తోడుంది. కాదా కాదా ఈరుడా? రమణి, మహారాణి దైవ కృప వల్ల, రమణి ఔదార్యం వల్ల మనందరి కొరతలు తీరి నా సంకల్పం నెరవేరింది. నేను వచ్చిన పని ఇక మా సీమకు పోవటానికి అనుగుణ. సర్వస్వతంత్రులు మీకు మానుజ్ఞ కావాలనా? మిమ్మల్ని మేము ఆజ్ఞ పెట్టగలమా? అయినా మీరు మా కోటకి అతిథులుగా దయచేశారు. మా శక్తి వల్ల లేకుండా మా సత్కారం స్వీకరించే అదృష్టము భాగ్యం మా కలిగించండి. నా కోరిక అదేనా? ఇంకాడి దొర ఆడ కూతురు మింగే గంద, మిగిలిన మనగాడే మా దొర. దొరకు బిడ్డుండే గంద, ఆ అమ్మి దొర కాదు. దొర మన దేటి పుట్టుక అగ్గిరాముడు వెళ్ళే బతికి కడాల గాజుల చేతి కింద కత్తి పట్టమంటవా? ఏమల్లమయ్యా, దండుకు తల పోయింది, తల వచ్చింది. నువ్వు అవునంటవా? నువ్వే మా దొర, వెనకడ బతికే బతుకుదావు. ఏమంటావు? వెనకడ బతికే బతుకుతావు. అయితే గద్దెక్కుతారా? కట్టి వేసింది నా మీద కాదురా, మిమ్మల్ని కాలదని తరివేసుకోవడం మీద. గురువులయ్యో, నన్ను తరవడం అమ్మికి తరమా? ఉండేది కాండి అయ్యో. అప్పటికి తప్పుకొచ్చినాను గాని నా తంటా ముందున్నది, దాని తిప్పలు ముందుండయి. ఉనుకట్టనిచ్చానా? అంతటి మనగాడివి. నేను నీకు తోడుంటే అగ్గి మీద బుగ్గలు వేసినట్టే కదా. అతనే గురువులయ్యా. మరి ఈడికొచ్చి వేళ నీ నీడనుందామని. నాకేం నీడలేదు కదా. నేనుండగా నీకు తక్కువ ఓడి కదా. తక్కువ కాదు, తిక్కెక్కకపోయే కదా. అందుకు మన మంత్రం ఉంది కదా. చూసుకో, రేపి పాటి పిల్లను నీ పాదాల ముందు పడేస్తాను కదా. తప్పరైతే నీ కత్తితో నీ నుడుచుకుని నన్నుడు. అవులేస్తా గురువులయ్యా. ఆడకూతుని చూసట బెదిరిపోతారే, మళ్ళీ చూడపోతే మాలా మొనగాళ్ళు. ఏమిటా పరకాయని చూస్తాం? ఎరికలా నేనెప్పటి మనిషినే, మీ దండోడి చిలకనే. కోట పట్టంగానే మచ్చికైతేనే అప్పుడే మర్చిపోయావా అనుకోసు మామ? ఎప్పటికీ మరవలే చిలక, ఎదురవంగానే యాదకొచ్చినావు. అవు నువ్వే రా, నా నీడకురా. అమ్మో, నేనున్నా నే నీడనే ఉంటే, నీ నీడనే ఉంటే నీ దొరకంట పడితే చిక్కేనే. ఆ సిక్కు నేనిప్పుతా. అయినా ఇంతోటి మొనగాడికి ఆ దొరంటే అంత హడులేలా? హడలా?
నాకా? మరి నాక ఇదిగో మామ, నీ రొట్టె విరిగి నేతిలో పడాలంటే నే చెప్పినట్టు చెయ్యి. నన్ను నీ దొరకంట పడి ఆడి పాడి కుసాలు చేస్తా. ఎప్పుడు నా కాడనే ఉండు అనిపించుకుంటా. వీలు సాలు చూసి నిన్ను స్వర్గానికి ఎత్తాలే మామ. అవునా చిలక రా, దొరకాడికి పోదాం రా. నువ్వా మేక? నువ్వా బాక? ఈ మూకులోకి ఎందుకు వచ్చేవే కోక? నిన్ను చూడకుండా ఉండలేక. విమలమ్మ, నువ్వేమైపోయావో కనుక్కోరమ్మన్నది. అనుకున్నంత అయ్యావు. ఇంత కలిసిపోయినావా గజపతి? కలిసిమెలిసి వీళ్ళకి పంగనామాలు పెడుతున్నానే మామా. ఏంటి అక్కడి నుంచి చిలుచి ఇక్కడ చిందులు చెప్తున్నాడు. నేను ఇక్కడ చుట్టు పెట్టాను. నువ్వు వెళ్ళి ఆశ్రమంలో జాగ్రత్తగా ఉండు. భద్రం గజపతి. భయం లేదే బాబు. ఏమైపోతావో బాక? చూస్తావుగా నా ఢాకా. మంచి చెప్పులనే శకునాలు పాటించినట్టు సఖ్యత కూడా పాటిస్తే ఏలిన వారి దిశలు వీయటానికి దయచేశారా? మర్యాదను గుర్తించి ఈ దీనురాలను కరుణించమని మనం చేయడానికి వచ్చాను. జయ, కోరి మా సీమకొచ్చాం. కంటపడగానే ఈ కన్ని మనసు కైవసం చేసుకున్నాం. నా ఆశ అడియాస చేయకు. తండ్రి మాట ధిక్కరించి నిన్ను మా కోటకు ఆహ్వానించాం. అనర్థానికి లోనైనాను. నన్ను నా దిక్కుమాలిన దాన్ని చేసి ఆ గది దొంగ కూతుర్ని ఆదరించడమేనా నీ నీతి? నా జీవితం నాశనం చేయకు జయ. శ్రీదేవి, నీవెంతటి అవ్వేకమంతురాలు అనుకోలేదు. నేను నిన్ను ఎన్నడూ ఏ విధమైన ఆశ కలిగించలేదు. మనసిన కన్యను చేపట్టరాదని ఆజ్ఞాపించటానికి తామెవరు మహారాణి? ఆ గజదొంగ కూతురు నీ వంటి స్వార్థలు కాదు గనుకనే మరి బ్రతికి బయటపడగలిగారు, గడిచి గద్దెక్కగలిగారు. ఆమె ఔదార్యాన్ని మరిచిపోయారా? అతిథుల్ని బలవంతపరిచి పరిణయం ఆడదామనుకున్నారా? అసంభవం. వెర్రి ఊహలు కట్టిపెట్టండి. మా దారికి అడ్డు తొలగండి. ఈ వారిని వేడుకునేది శ్రీదేవి కాదు, మహారాణి. కలుసుకుంటే కొనసాగందే ఉంది. కానివ్వండి, తాము సర్వ స్వతంత్రులు. ఆజ్ఞాపించగలమా? అడ్డు పెట్టగలమా? ఏమిటి బాధ? నా బ్రతికే బాధ. అదేమిటి తల్లి? నా ఆశలన్నీ కూలిపోయా. కసినవాడు కాలుదల్లాడు. ఏం చూసుకుని బ్రతకను, ఏ సుఖం కోసం బ్రతకను? ఆవేశంలో ఔచిత్యాన్ని మర్చిపోతుంది. ఆ గజనుండ కూతురు ఔదార్యమే నిన్ను నన్ను బ్రతికించింది, నిన్ను గద్దెక్కించింది. ఆహా, ఎంత ఔదార్యం! ధనాన్ని నాకిచ్చి నా ప్రాణధనం హరించింది. ఐశ్వర్యాన్ని నా గిరాటేసి నా అదృష్టాన్ని దోచుకుంది. జయచంద్రుడు తన వాడి చేసుకుంది. అది ఆమె అదృష్టం. కాదనడానికి నువ్వు నేను ఎవరు? కనికరించి ప్రాణదానం చేసిందని దాన్ని వెనకేసుకొస్తున్నావు. విమల, ఆ వీరుని కోటలో రప్పించింది నువ్వు. నా ఆశలు కల్పించింది నువ్వు. నా బ్రతికేం చేస్తావు? నన్ను ఇప్పుడు ఏమైపోమంటావు? చెప్పు విమల, చెప్పు. వృత్తిగా బ్రతకమంటా. మేలు చేసిన వారి అదృష్టానికి ఈర్ష్యపడవద్దంట. శ్రీదేవి, కాలం మారింది, కర్మం మారింది. గజ దొంగ కడుపును పుట్టిన ఆ బిడ్డ మానవతను పెంచుకుంది. ఇంకా యోగ్యత లేదు. నీ తండ్రి అహంకారమే నిన్ను ఆవరించింది. శ్రీదేవి, నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. మర్యాద నేర్చుకో. మర్యాద? ఆ మర్యాద నేర్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు ఇక్కడ ఉండొద్దు. చూపించు. అలాగే వెళ్తాను. నీ మనసు కుదుటపడ్డ తరువాత మళ్ళీ వస్తాను. ఈ జాబు నాగులకోటలో కిరీటికి అందజేయాలి. అతి రహస్యం, రాసకార్యం. పొరపాటు జరిగిందో తల ఎగిరిపోతుంది. జాగ్రత్త. ఆజ్ఞ. దొంగకి దోవ చూడాలి. ఈ జాబు చూడగానే కిరీటి ఎగురొచ్చి రమణిని తన్నుకుపోతాడు. జయ, ఇహ రమణి కిరీటి ఇల్లాలు కాబోతుంది. ఇహ నువ్వు నావాడివి కాకి ఇంకేం అవుతావు. మహారాణి రాసిందంతా చదివినాం. అట్టనే ఆడి గురికి మా సొత్తు చేత సిక్కించుకుంటామని చెప్పుకో. అరే అనపోతూ, తెలిసిందా
తెలిసింది కానీ దొరా ఇదంతా ఏదో ఎత్తు కాదు గందా మనల్ని పాలంగా కోటకు రప్పించి రాణి నరికించదు గందా ఆయ శకుల భక్తి మనం నరికిస్తే రానికేమొచ్చారా ఇదంతా రమణి మీద పగ అందుకే తానంత తాను దొంగలకు దారి చూపించింది రేయ్ దండోళం రమ్మను కోటకు పోదాం చిలకను పట్టుకుందాం రామరాజు కూలను నరుకుదాం ఐహో ఎందాకా శిశుడయ్యా అందాక గురువులయ్యా చిలక తిచ్చేదాకా ఇప్పుడు కోట మనకు తెలిసిన ఇల్లైపోయింది అక్కడ మనోళ్ళు ఈలు చేసి పెట్టారు ఒక్క పరుగుతో నా రమణిని నేను దక్కించుకుంటా తగ్గబోయి శిశుడయ్యా తగ్గు కొండల్లే నేనుండగా గోరంత పనికి నువ్వు పోవాలా దండుతో నే పోయి నాటకం నడిపిస్తా సై సై ఓరి దండోళ్ళ గురువులయ్య ఎంట పోయి రామరాజు కూనం నరికి ఆ త్వరబిడ్డను అంకించుకురండి పొండి కూనం నరకమంటావా ఆహా వాణ్ణి నరకకపోతే నా రమణి నాకు దక్కదు ఎట్టాగైనా వాణ్ణి ముందు నరకాలి పొండి ఐహో ఐహో పొండి. రమణి విమలమ్మ రామ్మ సింగారించుకుని చిన్నారెక్కడికో పయనమైంది అర్థమైంది ఆ సిగ్గే చెప్తుంది వెళ్ళిరా మరి నువ్వు నేను ఇక్కడే ఉంటానమ్మా వెళ్ళిరా పిలిస్తే పలికేవారే లేరు నేను ఏడెందుకు పోతాను పోతున్నా ఎక్కడికి ఎక్కడికో ఒక్కటివేనా కాక ఆదరించి తోడొచ్చేవారున్నారా లేరా అది వారికే తెలియాలి మహారాజు కూన గద్దె మీద ఎక్కి రాజ్యాలు వేయలేను కానీ ఈ అడవి పిల్లతో కానలకొచ్చాను నాకు కావాల్సింది రాజ్యం కాదు రమణి మనసైన కన్నె తోడుగా ఉంటే అదే స్వర్గం ఉందాము వీరుడా రమణి రమణి ఎవరు జై నటరాజ్ ఓ గజపతి ఇన్నాళ్ళు ఏమైనా నా మాటకేం గానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి మాయంగా అయ్యా తండ్రి ఏ చంపేందుకు శత్రువులు వస్తున్నారు ఎవరా పగవాళ్ళు దండు వాళ్ళు సరాసరి కట్టకడుకుని ఇక్కడికే వస్తున్నారయ్యా చంటోళ్ళ నేనుండగానే కనబడితే నిన్ను చంపుతారా మా తల్లి ఏందయ్యా సోలు తిరిగి మంది వస్తుంటాం కాదు రమణి మా గురుదేవుల మీద ఆన మరి యములమ్మ శ్రీదేవి వాళ్ళకేం భయం లేదు పగంతా నీ మీదయ్యా తండ్రి వెళ్ళవయ్యా వెళ్ళి సేనలతో వచ్చి దండువాణ్ణి హతమార్చు ఇదిగో చూడు ఆ కనబడే గుబురు తట్న నేల ద్వారం సరాసరి ఆలయం దగ్గరికి వెళ్తుంది అక్కడ నీ గుర్రం కూడా సిద్ధంగా ఉంచాను అరే వెళ్ళవయ్యా తండ్రి రమణి ఆఖరికి వీడు దీనికే దక్కుడు మా శ్రీదేవి పని సున్నా శ్రీదేవి ఇలా చూస్తూ ఊరుకుంటే నీ పని సున్నా నీ బ్రతుకు సున్నా నీ అదృష్టం దానికి దక్కనిస్తావా ఆ రమణిని అంతుంది పడితే పోయి పడితే పో పో
ఏమిటమ్మా విపరీతం? ఎవరమ్మా ఇంత పని చేసింది? ఏ ప్రాణాలు తీసే పగవాడు తల్లి? మగవాళ్ళు కాదు, అజ్ఞానురాలు శ్రీదేవి. శ్రీదేవా? శ్రీదేవి ఎంత పని చేసిందా? ఏమిటమ్మా ఈ దురంతం? పొరపాటు రమణి అనుకుని నన్ను పొడిచి గజపతి రమణి ఉత్తమరాలు, ఆమెను కాపాడు. ఘాతకురాలు శ్రీదేవి. శ్రీదేవి ఇచ్చావులే చిలక, నీ తాముతుములు ఏమైపోయాయి? ఇంకెక్కడికి పోతావు? నువ్వు నాదానం అయిపోయావు రమణి. ఆరి కబోది పక్షులారా, రమణిని తెమ్మంటే రాణిని తెచ్చిరండిరా. పండి కోటకూరికి రమణి ఎగరేసుకురండి. ఎగరేసుకొచ్చేందుకు అక్కడే ఉంది. 2 పిట్టలు ఎప్పుడో ఎగిరిపోయాయి. మా గురువులయ్యా, ఇది నాయకుడు కూన మన జట్టులో చేరింది. నువ్వు ఎన్నడూ చూడవా? చూసినా చూడనట్టే, వెనకద మర్చిపోతే ముందుకు పోయింది. ఏ నాయకుడు కొనా, నీకు గురువులు అవుతా, ఏమంటావు? అట్టనే అట్టనే గురువులయ్యా, రొమ్ము తీసుకుపోతే పిట్టలెట్ట ఎగిరిపోయా? పోయే, తుర్రున్న ఎగిరిపోయే. పోతూ పోతూ విమలమ్మను కొట్టనట్టుకు మరిపోయే. ఏ నాయకుడు కొనా, విమలమ్మను ఎవరు చంపారంటావు? విమలమ్మని చెప్పారా? అయితే ఇది తప్పకుండా రమణి పని. ఎవరి పని అయితేనే ఎగిరిపోయిన పిట్టలు ఎట్లా పడతారు? చిటికలు ఈ పాటిగా వాళ్ళిద్దరూ రామరాజ్యంలో చేరే ఉంటారు. విమలమ్మను చంపింది రమణేనని రాజుకు నా జాబందితే రమణి కోటలో నీడుండదు. కిరీటి, ఇక బయటపడే రమణి నీ వంతు, ఆమెను వెంటాడుతూ వచ్చే జయచంద్రుడు నా వంతు. ఆహాహా, ఏమి ఎత్తమ్మా, నీలాంటి తల్లులు ఉండబట్టి లోకం ఇంత పచ్చగా ఉంది. ఇంకే శిష్యుడా, బయలుదేరు. నువ్వెందుకు గురువులయ్యా? ముగ్గురు పోతే వెళ్ళిన పని ముక్క చెక్కలవుతుందంటారు పెద్దలు. అవును గురువులయ్యా, నువ్వు వీడనే ఉండు, కోట భద్రంగా చూసుకో. బయలుదేరండి. శ్రీదేవి, నీ తండ్రి బుద్ధే నీకు అబ్బింది. కథ మళ్ళీ అడ్డం తిరిగింది. ఏం చేస్తాం, కానివ్వండి. రాజేంద్ర మనం లేదు. అమ్మా అమ్మా నాయనా, అమ్మా, నా తండ్రి ఎన్నాళ్ళకెన్నాళ్ళ పోయి నీ కబురు తెలియక అల్లాడిపోయినాను జయ. నీ బిడ్డకేం తెలియదమ్మా. నువ్వు దీపించినట్టు క్షేమంగా వెళ్ళాను, లాభంగా వచ్చాను. ఏది లాభం? ఓహో, అదిగో అక్కడ సిగ్గుపడుతుంది. తెచ్చావయ్యా ఇంటికి కళాకాంతి, తీర్చావయ్యా ఇన్నాళ్లకు మా ముచ్చట. నాకు నచ్చిన కోడలు, ఆ తల్లి మెచ్చే కోడలు కోటలో అడుగు పెట్టి. అమ్మా, ఇక ఈ ఇల్లు నీది. నేను మీ మామగారు నీ కనుసన్నలలో మెలిగే పసిపాపను ఎలా ఆదరిస్తావో శ్రీదేవి. నేను శ్రీదేవిని కాదమ్మా, నేను అడవి పిల్లని. అయితేనే మావాడు తలుచుకున్నాడు, అడవిని కాచే వెన్నెలను దోచి తెచ్చుకున్నాడు. అమ్మా, నేను మా ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మివి. మా తండ్రి నీలాంటి అందాల రాశిని కన్నా అదృష్టవంతుడు. అమ్మా, మావాడు నిన్ను ఏమని పిలుస్తాడమ్మా? ఓయబ్బా, మా చిన్నవాడి చేయందుకు వచ్చిన పిల్లకు అంత సిగ్గెందుకో? అమ్మాయిని అభ్యంతర మందిరానికి తీసుకువెళ్ళండి. పోయి చేత తీసుకో తల్లి. శుభవార్త మహాప్రభు, శుభవార్త. ఏమిటి? యువరాజులం గారు క్షేమంగా తిరిగి వచ్చాడు. వచ్చాడా? మా జయ వచ్చాడా? ఒంటరిగా రాలేదు ప్రభు, రాకుమారిని వెంట తీసుకొచ్చాడు. చూశారా, మనవాడు అనుకున్న పని సాధించుకు మరీ వచ్చాడు. నాయకుడు అంతరించాడు, మా పగలు పంతాలు కూడా అంతరించాయి. గతాన్ని మరిచిపోయి ఆ చిన్నదానిని ఆదరించడం భావ్యం. సేనాపతి, దేశమంతటా ఉత్సవాలు జరిపించండి. కాబోయే మామగారు తన కోడల్ని చూసి మురిసిపోదలిచారని శ్రీదేవిని సగౌరవంగా మా సముఖానికి ఆహ్వానించండి. శ్రీ 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 రామరాజు మహారాజులకి జయం. ఎవరు మీరు? మా రాణి శ్రీదేవి ఏళ్ళ వారికి జాబు రాసుకున్నారు. శ్రీదేవి? మరి మా చిరంజీవి వెంట వచ్చిన బాల శ్రీదేవి కదా? కాదు, శ్రీదేవి ఆ అదృష్టానికే ఎదురు చూస్తుంది. తాను స్వయంగానే అందించినట్టు భావించి ఈ జాబును చిత్తగించి ధర్మరక్షణ చేయమని ప్రభువులకు మనవి చేయమన్నారు. శ్రీ 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 రామరాజ మహారాజుల సన్నిధి మహారాణి శ్రీదేవి రాసుకున్న విజ్ఞాపన. మా తండ్రిని వధించిన భూపతి కూతురైన రమణి
మా విమలమ్మను హత్య చేసి మాయతో మీ కుమారుని లోపరుచుకుని మీ కోటకు చేరుకున్నది. ఆ గజదొంగ కూతురు మూలమున మీకు మీ రాజ్యములోని ప్రజలకు ఎట్టి ఉపద్రవము కలగకుండా ఉండేందుకు హెచ్చరికగా ధర్మావతారులైన తమకు ఈ విజ్ఞాపన చేయడమైనది. తమ అనుగ్రహ పాత్రురాలు శ్రీదేవి. సేనాపతి, జయచంద్రుణ్ణి ఆ వెంట వచ్చిన చిన్నదాన్ని బంధించి చెరలో వేయించండి. ప్రభు, ఇది మా ఆజ్ఞ. ప్రభువులు ధర్మస్వరూపులు. శ్రీదేవి వంటి అబలకు మీ ఆజ్ఞ, మీ విచక్షణ శ్రీరామ రక్ష ప్రభు. సెలవు. మైత్రి. మహారాణి, ఇది రాసకార్యం. ఇందులో మీ ప్రసక్తి లేదు. ఉంది ప్రభు. వేడుకునేది మీ సరసన పుత్రుని పరిపాలన చేసే మహారాణి కాదు, బాబు కోసం పరితపించే కన్నతల్లి. అప్రస్తుత ప్రశంస. ఆ భూపతి కూతుర్ని అందలంలో తెచ్చి అంతఃపురంలో చేర్చిన నీ కుమారుడు శిక్షార్హుడే. వాడు అటువంటి వాణ్ణి కన్నందుకు, పెంచి ప్రయోజకుడిని చేసినందుకు నాకు శిక్ష విధించండి. దేవి, స్వామి, మనకు కులం ప్రధానమా కులం ప్రధానం? ఆ చిన్నదాని ముఖం చూడగానే మనం ఆడపిల్లలకు నోచుకొని కొరత తీరిందనుకున్నాను. ఇల్లు నిండిన కోడలు వచ్చిందనుకున్నాను. మీరు ఎంతో ముచ్చట పడతారనుకున్నాను. ప్రాణాలకు తెగించి ప్రజలకు మేలు చేసిన యువరాజుకు ఇదా మహారాజు చేసే మన్నన? ఇదా కన్న తండ్రి ఆదరణ? దేవి, స్వామి, నా మనవి వినా. మన్నించండి. మీ మనస్సు మార్చుకో మానవ మాత్రులకు తరంగం. ఆ భగవంతుడే తమకు సద్బుద్ధి. అపరాధులను సముఖానికి రప్పించండి. త్రిభువుల అనుమతి లేకుండా పరసీమలో ప్రవేశించి భగవానికి చిక్కి ఆ రాజవంశం మర్యాదలకు త్రిభువుల ప్రతాపానికి తలంపులు ఇచ్చారు యువరాజు. మాయతో యువరాజును వశపరుచుకుని ఉచితంగా కోటలో ప్రవేశించింది గజదొంగ భూపతి కూతురు రమణి. ఇది అభియోగం. సభికులు, నిందితుల నేరములకు అనురూపమైన శిక్షకు అనుమతించవలనని మా అభిమతం. తలచుకుంటే తమ కుమారుణ్ణి శిక్షించే స్వాతంత్ర్యం తండ్రికి ఎప్పుడూ ఉంది, అడ్డు లేదు. కానీ ఆశ్రయం కోరి వచ్చిన ఆ చిన్నదాని మనవి ముందుగా సభికులు ఆలకించేందుకు అనుమతించండి ప్రభు. మంచి. ఏమిటి నీ మనవి? ఏమిటి నా నేరం అని మనవి. గజదొంగ కూతురు మహారాజు కొడుకును వరించడం అపరాధమా? కాదా? నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడ? ఒక్కచోటి అదృష్టం కలిసొచ్చి నక్క దగ్గరికే నాగలోకం వచ్చింది. తన మానాలు కాదు ఆ సీమకు వచ్చినాడు కానీ యువరాజుని నీ సీమకు నేను దోచుకుపోతున్నా. మా అయ్య అంతటి కట్టువాడైనా చేతికి చిక్కిన పగవారి చిన్నవాడిని నరికించలేదు, చేతులైనా ఇరిసి కట్టలేదు. ఆ ముఖం చూసి నా ముఖం చూసి ఆదరించాడు. మా అయ్యే కనుక మహారాజయ్యుంటే నీ కూనను కూడా ఇలాగే కొలువు కీడిపించి రచ్చకెక్కించకపోయేవాడా? ఇప్పుడు సెలవేయండి మహారాజా. ఎవరు నక్క? అసందర్భపు మాటల మాని అడిగిన దానికి సమాధానం చెప్పు. మా సీమకి ఎందుకు వచ్చావు? అత్తోరింటికి కోడలు ఎందుకు వస్తుంది మహారాజా? నీకు ఆ యోగ్యత లేదు. ఉందని మహారాణి ఆదరించిందిగా. ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులో నిర్ణయించేది పరిపాలించే మహారాజు కానీ అంతఃపుర జనం కాదు. నీవు మా కోటకొచ్చింది మమ్మల్ని నమ్మించి పరాకును పెట్టి నీ దండుని సీమలో ప్రవేశపెట్టి దోపిడి సాగించేందుకు కదా? అలవి అయితే సింహాసనాన్ని ఆక్రమించుకునేందుకు కదా? కాదు, ముమ్మాటికి కాదు. నాకు సింహాసనం యొక్క మనసైతే చేతుకొచ్చిన గద్దెను సిరిదేవికి కట్టబెడదు నా మహారాజా. నా వీరుడు తల్లిని చూపి నా సింహాసనం, నా మహారాజు బిడ్డ మనసే నేనే రాజ్యం. నేను గజ దొంగ కూతుని కానీ దొంగ కూలిపోయి దండు చెదిరిపోయి అయినా ఆ మధ్య ఈ జన్మకు మాసిపోదా మహారాజా? పోదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి మారదు, జన్మ తెచ్చిన మచ్చ మాయదు. నీవు గజదొంగ కూతురు. శత్రువులు నిశ్శేషం కావడం దేశానికి క్షేమం. కానీ ఆడుదానివని కనికరించి వదులుతున్నావు.
పొమ్మంటారా పొమ్మంటారా మహారాజా? ఎవరికి పోనయ్యా, నాకు ఏది నీడయ్యా? కన్న తండ్రిని దేవుడు కాకుండా చేసి మనసిచ్చిన వీరుడిని మహారాజు కాకుండా చేసి ఆడపుట్టు ఇంత అద్దాన్నము. అధ్వానం అయ్యేది నీ వంటి వారి వల్ల. చేసిన అపరాధం కళ్ళబుల్లి కన్నీటితో మార్చిపోదు. మా సీమ విడిచిపో. చేయని తప్పుకి శిక్ష విధించారు, తెలుసొక్కుతున్నాను. అమ్మా మహారాణి, ఇంకా నీ చల్లని చూపు నాకు ప్రాప్తి లేదమ్మా. అమ్మాయికురాల, ఎవరి అదృష్టాన్ని ఎవరు అరికట్టగలరమ్మా? అమాయకురాలు కాదు, హంతకురాలు. తల్లిలాగా చూసిన విమలను హత్య చేసి అబద్ధం, అంత అబద్ధం మహారాజా. నిజం. ఇదిగో శ్రీదేవి మాకు పంపిన లేఖ. ఈ వ్రాత అబద్ధం మహారాజా. కోట విడిచి వచ్చే వరకు రమణి నా వెంటే ఉంది. ఒక క్షణం కూడా నన్ను విడిచి ఉండలేదు. ఇది బ్రతకనిచ్చి రాజ్యం ఇచ్చినందుకు విశ్వాసం లేని ఆ ఘాతసుర శ్రీదేవి పన్నిన పన్నాడు. కామించిన గజరంగ కూతుర్ని కాపాడేందుకు ఇదే నీ పన్నాడు కాదు. మేము నమ్మం. అయితే నన్ను నరికించండి మహారాజా. నీ వంటి తుచ్చిరాలి రక్తంతో మా సీమను అపవిత్రం చేయం. పో, కోట విడిచిపో. పొమ్మంటే చాలదా? ఈ నింద నా నెత్తనేసి పొమ్మనాల. తల్లి లాంటిదే యమలమ్మ, తల్లిని పొడిచే పెట్టుంటారా? నేనంత పాపిష్టురాల్ని కాను మహారాజా. ఆ రాత నమ్మకండి. ఆ రాతే నమ్ముతున్నాం. నీవు హంతకురాలివి మహారాజా. కడి కొడుకు పుట్టాను, కత్తిలాగా పెరిగాను. నా మంచికి నా మనసే సాక్షి, నా వీరుడే సాక్షి. మహారాజా, ఇష్ట నాకు కాదు, పొలుగులో ఆడకూర్చున్న అవమానం చేసిన మీ తత్వానికి సెలవు మహారాజా, సెలవు. వీరుడా, దేవుడు వరమిచ్చిన మహారాజు వరమింది. అడవిలో పూసిన పువ్వు ఏ ఎడారిలోనో రాలిపోతుంది. నన్ను పోనీ, నన్ను ఆపకు వీరుడా. మహారాజుతో మరో పొల్లు మాట పడలేదు. నీ పాదాలక్కడ ప్రాణాలు ఇడిచేందుకు కూడా నేను నోచుకోలేదు. నిన్నిడిచిపోలే వీరుడా. నీ చూపే, నీ నవ్వే కొలుసుకుంటూ గాల్లో కలిసిపోతాను. నేను రాలిపోయినా నీ ప్రాణంలో ప్రాణమే బ్రతుకుతాను వీరుడా. రమణి, మహారాజా, రమణి, రమణి, అన్యాయం మహారాజా. ఇంత క్రమని పొడిగడతారని కల్లో కూడా అనుకోలేదు. కల్లా కపటము లేక దయాస్వరూపులని ధర్మమూర్తులని నమ్మి శరణని వచ్చిన ఒక కన్యని ఇంత హీనంగా అవమానపరిచిన ఏలిన వారి సన్నిధిలో ఇక ఒక క్షణం కూడా ఉండలేదు. అయ్యా, రాజ్యాలు పోగొట్టుకుంటే మళ్ళీ రాబట్టుకోవచ్చు, కానీ రమణి వంటి భార్య దొరకడం దుర్లభం. చేతికెందిన సన్నిధిని తారబిడుచుకునేటంత మూర్ఖుని కాదు. ఇది మహారాజా. నా లోకం ఇతరుల కింద లేనప్పుడు మహారాజు లేడు, ఆజ్ఞ లేదు. పట్టి బంధించండి. ఆగండి. బంధించవలసింది భగవానిని కానీ భావి మహారాజును కాదు. వదలండి. మహారాణి, ఏమిటి తిరుగుబాటు? తిరుగుబాటు కాదు, ఏలిన వారు చేసిన ఊడి తెలియని ఏవో వ్రాతలు నమ్మి అమాయకురాలిని తరిమి కొట్టారు. ప్రజలకు బహిప్రాణమైన చిరంజీవిని అవమానించారు. నేను నన్ను నరికి అడుగు ముందుకు వెయ్యండి. తల్లి బాగా చదివించారమ్మా. ఎవరు మీరు? మీ అన్నగారు. మీరు అజ్ఞానం, మేము సుజ్ఞానం. అమ్మా, మీకు నమస్కారం, మీకు తిరస్కారం. ఓ సదానంద స్వామి వారి శిష్యులం, నీ భూకరింపులకు బెదరం. గోపాల తాపాల రామరాజా, నీ కొడుకు ఉత్తముడయ్యా. రమణి గుణవంతురాలు కాదు, వాదించకు. విమలమ్మ చంపింది శ్రీదేవి. నేరం తాను చేసి రమణ మీదకి నెట్టింది. నేను నీ కొడుకును ఆ పిల్లల్ని విడిపించి ఇక్కడికి పంపిస్తే తిరిగి మళ్ళీ వాళ్ళని పుల్లోట్లోకి పంపించావు. వాళ్ళ కంటపడితే ఆ పిల్లల్ని విడిచిపెడతారా, బ్రతకనిస్తారా?
ఏమైంది కిరీటి? అదిగో నీ రమణి. వెనకాలే జయచంద్రుడు వస్తూ ఉంటాడు. రమణి నువ్వు తలుపు, రాజు కొడుకుని నేను అడ్డుకుంటాను. అయ్యో రా, ఈ భూమి మీద మన ఇద్దరం ఉండరాదు. ఆ చిలక నాదవుద్దో నీదవుద్దో అంటూ తెలుసుకుందాం.
శ్రీదేవి 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 కాదమ్మా మారిపోయారు నీకు కాబోయే మామగారమ్మా నాయనా అమ్మా గజ దొంగ కూతురికి అంత అదృష్టమా? అదృష్టం మాదమ్మా, మావానిదమ్మా చిన్నారి. అవును తల్లి, నీవు గజదొంగ కూతురువి కావు. మా వంటి అహంకారులకు కనువిప్పు చేసిన ఉత్తమరాలు. మహారాజ వంశానికి వన్నె తీగల సాధ్యమమ్మా రాజనందిని.